అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేవలం ఒక కథ గురించి మాట్లాడుకోవడం లేదు. వేల సంవత్సరాల క్రితం భూమిపై దేవతలు, రాక్షసులు, మనుషులు అంతా కలిసిమెలిసి తిరిగిన కాలంలో జరిగిన ఒక మహాగాథ గురించి తెలుసుకోబోతున్నాం. అసాధ్యమనుకున్న దాన్ని దైవ సంకల్పం సుసాధ్యం చేసిన అద్భుతమైన చరిత్ర ఇది. అవును, మనం మాట్లాడుకోబోయేది కోట్లాది మంది ఆరాధించే అయ్యప్పస్వామి. అదేనండి, మన మణికంఠుని దివ్య చరిత్రం గురించి. అసలీ కథ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన మలుపులేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం, పదండి. ఆ కాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఒక్కసారి ఊహించుకోండి. ఎక్కడ చూసినా అధర్మం పెరిగిపోయింది, ధర్మం కనుమరుగవుతోంది. పవిత్రమైన యజ్ఞాలు, యాగాలు అన్నీ ఆగిపోయాయి. అడవుల్లో ప్రశాంతంగా తపస్సు చేసుకునే ఋషులు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ కారణం రాక్షసుల ఆగడాలు. అందులోనూ ముఖ్యంగా మహిషి అనే ఒక భయంకరమైన రాక్షసి చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆమె అడుగు పెడితే చాలు గ్రామాలు తగలబడిపోయేవి, ప్రజలు వణికిపోయేవారు. దేవతను కూడా ఆమె ముందు నిలబడలేనంతటి అపారమైన బలమామెది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. మహిషికి అంతటి బలం ఎక్కడ్నుంచొచ్చిందంటే ఆమెకున్న ఒక విచిత్రమైన వరం వల్ల. ఆ వరం ఎలాంటిదో తెలుసా? పరమశివుడు, మహావిష్ణువు వీరిద్దరూ కలయికలో పుట్టిన బాలుడి చేతిలో తప్ప ఈ సృష్టిలో మరెవరి చేతిలోనూ తనకు మరణం లేకుండా వరం పొందింది. ఇది వినడానికి ఒక పజిల్లా ఉంది కదా? ఖచ్చితంగా. శివుడు, విష్ణువు ఇద్దరూ పురుషులే కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక బిడ్డ పుట్టడమనేది సృష్టికి పూర్తి విరుద్ధం, చెప్పాలంటే అసాధ్యం. ఈ నమ్మకమే మహిషికి మరణభయం లేకుండా చేసి ఆమెను ఆపలేనంత శక్తివంతంగా మార్చేసింది. మరి ఇలాంటి పరిస్థితిలో దారి ఏంటి? దేవతలంతా భయంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దగ్గరికి పరిగెత్తారు. ఒకవైపు చూస్తేనేమో అసలు సాధ్యం కాని షరతు, మరోవైపు రోజురోజుకు పెరిగిపోతున్న రాక్షసి ఆగడాలు. అప్పుడే ధర్మాన్ని కాపాడడం కోసం మహావిష్ణువు ఒక అద్భుతమైన పరిష్కారం ఆలోచించాడు. సముద్రమథనం టైంలో ఆయన ఒక అద్భుతమైన స్త్రీరూపం ధరించారు, గుర్తుందా? అదే మోహిని అవతారం. ఆ అవతారాన్ని మళ్లీ దాల్చారు. అంటే అసాధ్యమనుకున్న దాన్నే సాధ్యం చేయడానికి సృష్టికర్తలు ఎంచుకున్న దైవిక పరిష్కారమిది. ఆ మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు అలాగే పరమశివుని దివ్యశక్తుల కలయికే తరువాతి అద్భుతానికి ప్రాణం పోసింది. ఆ రెండు దివ్యశక్తులు ఏకం కావడంతో ఒక అద్భుతమైన పసిబాలుడు జన్మించాడు. ఆ క్షణంలో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. దేవతలంతా సంబరాలు చేసుకున్నారు. ఆ పసికందు ఎలా ఉన్నాడో తెలుసా? పుట్టుకతోనే మెడలో ఒక అందమైన బంగారు గంటతో తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఆ గంట ఉండటం వల్లే ఆ శిశువుకు మణికంఠుడు అనే పేరొచ్చింది. కాని ఇక్కడే దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ బాలుడు మహిషిని చంపాలంటే సాధారణ మానవుడిలాగే భూమిపై పెరగాలి. అందుకే ఒక గొప్ప ఆశయంతో చాలా కష్టమైనా సరే ఆ పసిబిడ్డను ఒక అడవిలో వదిలిపెట్టారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పాండల రాజ్యానికి రాజశేఖరుడు అనే రాజుండేవాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి, కాని పిల్లలు లేరనే బాధ మాత్రం మనస్సుని ఎప్పుడూ తొలిచేస్తుండేది. ఒకరోజు ఆ రాజుగారు వేటకు అని ఆ దట్టమైన అడవిలోకొచ్చారు. వస్తే ఎక్కడో ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. వెతుక్కుంటూ వెళ్లి చూసేసరికి మెడలో బంగారు గంటతో చూడగానే ముచ్చటేసేలా ఉన్న ఆ పసివాడు కనిపించాడు. అరే, ఈ అడవిలో ఇంత అందమైన బిడ్డ ఎవరు అని రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే ఏళ్ల తరబడి రాజుగారి మనసులో ఉన్న బాధంతా మాయమైపోయి చెప్పలేనంత ప్రశాంతత వచ్చేసింది. ఇక ఆ రాజుగారు మణికంఠుడిని నేరుగా రాజమహల్కు తీసుకురాగానే రాణిగారి సంతోషానికైతే హద్దులే లేవు. మణికంఠుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతని తెలివితేటలు, యుద్ధ విద్యల్లో ఉన్న టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అయితే ఆయన కేవలం సాధారణ కుర్రాడు కాదని నిరూపించే ఒక అద్భుతం జరిగిందక్కడ. మణికంఠుడికి చదువు నేర్పే గురువుగారికి ఒక కొడుకుండేవాడు. ఆ అబ్బాయి పుట్టుకతోనే మూగవాడు. కాని ఒకరోజు మన మణికంఠుడు ఎంతో ప్రేమగా ఆ పిల్లాడి తల నిమిరాడో లేదో ఆశ్చర్యం, ఆ మూగపిల్లాడు గబగబ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ మిరాకిల్ గురించి రాజ్యమంతా కోడై కూసింది. అయితే కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. కాలం గడిచే కొద్దీ రాజమహల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాణికి సొంతంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఇంకేముంది, కుట్రలకు బీజం పడిందిక్కడే. అప్పటివరకు మణికంఠుణ్ణి పొగిడిన మంత్రుల్లో కొంతమందికి సడన్గా భయం పట్టుకుంది. అయ్యో, రాజశేఖర మహారాజు తర్వాత ఈ పెద్ద రాజ్యం మొత్తం ఆ మణికంఠుడి చేతికే వెళ్ళిపోతుందేమో అని కంగారుపడ్డారు. అంతే, రాణిగారి సొంత కొడుక్కి ఈ రాజ్యం దక్కదేమో అని భయపడుతూ ఆమె మనస్సులో మెల్లమెల్లగా విషం నింపడం మొదలుపెట్టారీ కుట్రదారులు. పాపం, ఆ మంత్రుల కుట్రకు రాణిగారు కూడా బలైపోయారు. మణికంఠుడిని ఎలాగైనా వదిలించుకోవాలని ఒక భయంకరమైన ప్లాన్ వేశారు.
రాణిగారు ఉన్నట్టుండి ఏదో ప్రాణాంతకమైన జబ్బు వచ్చినట్లు నటించడం మొదలుపెట్టారు. ఇక వీళ్లతో చేతులు కలిపిన రాజవైద్యుడు ఒక పెద్ద అబద్ధమాడాడు. రాణిగారి జబ్బు తగ్గాలంటే ఒకే ఒక్క మందుంది, అదేంటంటే పులిపాలు తీసుకురావాలి అని ప్రకటించాడు. ఆ మాట వినగానే రాజ్యంలో ఉన్న వాళ్లందరికీ గుండె ఆగినంత పనైంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత భయంకరమైన కండిషనో కదా. దట్టమైన అడవిలోకి ఒంటరిగా వెళ్ళి క్రూరమైన పులి దగ్గర పాలు పితకడమంటే ఏంటి? వెళ్లినవాళ్లు ప్రాణాలతో తిరిగి రావడం అసాధ్యమని అర్థం. నిజానికి ఇది మందుకోసం పెట్టిన కండిషన్ కాదు. మణికంఠుడిని ఎలాగైనా సరే మృత్యు ఒడిలోకి నెట్టేయాలని వేసిన పక్కా మాస్టర్ ప్లాన్. ఎవరైనా సరే పులిపాలు తేవడానికి వెళితే ఇక తిరిగి రారు అన్నది వాళ్ల గట్టి నమ్మకం. కాని వాళ్లకి తెలియందేంటంటే మణికంఠునిలో ఉన్న దైవత్వం గురించి. అందరూ భయపడి సైలెంట్ అయితే మణికంఠుడు ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క వణుకు లేకుండా ముందుకొచ్చాడు. మా అమ్మ కోసం ఆ పులిపాలను నేను తీసుకువస్తాను తండ్రి అని చాలా ధైర్యంగా చెప్పాడు. రాజుగారు కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ, వద్దు నాయనా, నిన్ను కోల్పోయి నేనొక్క క్షణం కూడా బతకలేను అని ఎంత బతిమాలినా సరే మణికంఠుడు ఒక చిన్న చిరునవ్వుతో తండ్రిని ఓదార్చి ఆ దట్టమైన అడవిలోకి ఒంటరిగా బయలుదేరాడు. ఇక అసలు ఘట్టం మొదలైంది. మణికంఠుడు అడవిలో అడుగు పెట్టాడో లేదో ఇదే కరెక్ట్ టైమని ఎదురుచూస్తున్న రాక్షసి మహిషి ఉన్నట్లుండి అతనిపై అటాక్ చేసింది. అక్కడితో ఒక చారిత్రాత్మకమైన, రోమాలు నిక్కబోచుకునే భీకర యుద్ధం మొదలైంది. ఆ ఫైట్ ఎలా జరిగిందంటే పర్వతాలు వణిగిపోయాయి, పెద్ద పెద్ద చెట్లు సైతం నీలమట్టమైపోయాయి. ఒకవైపేమో ఎవరికీ ఎదురులేని రాక్షసి, మరోవైపు దైవాంశ సంభూతుడైన మణికంఠుడు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటం కాదు, సాక్షాత్తు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన ఫైనల్ బ్యాటిల్. ఈ యుద్ధం కేవలం కత్తి, బల్లంతో జరిగిన ఫైట్ కాదు సుమా. మహిషి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో మాయారూపాలు మార్చి చూసింది. కాని మన మణికంఠుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనలోని అసలైన దివ్యశక్తిని బయటికి తీశాడు. ఆ దైవిక శక్తి దెబ్బకు మహిషి అంతమైపోయింది. కాని ఇక్కడ అద్భుతం జరిగింది చూశారా? చనిపోతున్న మహిషి ఆ రాక్షస రూపాన్ని వదిలేసి సడన్గా ఒక అందమైన దేవకన్యగా మారిపోయింది. అవును, ఆమెకొక శాపం ఉండేది. తనను ఆ శాపం నుండి విముక్తురాలిని చేసినందుకు మణికంఠుడికి 2 చేతులెత్తి దండం పెట్టుకుని మరీ థాంక్స్ చెప్పింది. ఈ మహాయుద్ధం, ఆ మహిషి సంహారం అంతా ఆకాశం నుండి చూస్తున్న దేవతలంతా పండగ చేసుకున్నారు. సరే, పులిపాలు తేవాలని వెళ్లిన మన మణికంఠుడు ఏం చేశాడో తెలుసా? ఊహించండి, ఒక కుర్రాడు ఒక పెద్ద భయంకరమైన పులిమీద ఎంతో దర్జాగా కూర్చుని వెలక వందలాది క్రూరమైన పులుల దండుతో రాజమహల్ ముందుకొచ్చి ఆగాడు. ఆ సీన్ చూసి అక్కడున్న జనాలు, సైనికులు అంతా భయంతో, ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. అప్పటివరకు ఒక మామూలు బాలుడు అనుకున్నవాడు ఇలా పులులపై స్వారీ చేస్తూ వచ్చేసరికి వాళ్లకి మాటల్లేవు. ఆ దృశ్యం చూసిన రాణిగారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. తను ఎంత నీచమైన కుట్ర చేసిందో, తను చంపాలనుకున్న ఆ బాలుడు సామాన్యుడు కాదని ఆమెకప్పుడు రియలైజ్ అయ్యింది. తట్టుకోలేక తీవ్రమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పరుగెత్తుకొచ్చి మణికంఠుని పాదాలపై పడిపోయింది. నన్ను క్షమించు బిడ్డా అని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు కూడా మణికంఠుడు ఏమాత్రం కోపగించుకోకుండా ఎంతో దయతో నవ్వి, అమ్మా, నువ్వు బాధపడకు, ఇదంతా దైవ సంకల్పం అని చెప్పి ఆమెను మనస్ఫూర్తిగా క్షమించాడు. ఇక ఆ క్షణంలో మణికంఠుడు తానెవరో ప్రపంచానికి పరిచయం చేశాడు. తానొక సాధారణ బాలుడిని కాదని, లోకంలో అంతరించిపోతున్న ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన హరిహర సుతుడిని అని అందరికీ చెప్పాడు. అంటే హరి అనగా విష్ణువు, హర అనగా శివుడు. వారిద్దరి దివ్య సంకల్పమే తన రూపమని, మహిషిని చంపి ఈ భూమిపై తన బాధ్యతను పూర్తి చేయడానికే తాను ఇలా వచ్చానని రాజుకు, అక్కడున్న ప్రజలందరికీ అసలు నిజం వివరించాడు. ఆ మాటలు వింటుంటేనే మనకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదూ. తన బాధ్యత పూర్తయిపోయింది కదా, ఇక తాను తిరిగి తన దివ్యలోకానికి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైందని మణికంఠుడు రాజుతో చెప్పాడు. అది వినగానే రాజుగారు భరించలేకపోయారు. ఏడుస్తూ, స్వామి, రాబోయే తరాల్లో భక్తులు నిన్ను ఎలా దర్శించుకోవాలి అని అడిగారు. అప్పుడు మణికంఠుడు తన చేతిలోని ఒక బాణాన్ని ఆకాశంలోకి వదిలాడు. ఈ బాణం ఎక్కడైతే పడుతుందో అక్కడ నా కోసం ఒక ఆలయం నిర్మించండి అని ఆదేశించాడు. ఆ బాణం వెళ్లిపడిన ఆ పవిత్రమైన స్థలమే ఈరోజు కోట్ల మంది భక్తులు పిల్లాజల్లా అని తేడా లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్న అత్యంత పవిత్ర క్షేత్రం మన శబరిమల. శబరిమల ఆలయానికి వెళ్లడమంటే ఏదో సరదాగా బ్యాగ్ వేసుకుని వెళ్లే టూర్ అనుకున్నారా? అస్సలు కాదు. భక్తులు అత్యంత కఠినమైన 41 రోజుల దీక్షను ఆచరించాలి. ఇదొక రూల్ లాంటిది. సింపుల్గా నల్లటి బట్టలు వేసుకోవాలి, కంఫర్ట్స్ అన్నీ వదిలేయాలి. అన్నింటికంటే ముఖ్యమేంటంటే
మనస్సులో ఉన్న కోపం, అహంకారం, గర్వం లాంటి చెడు ఆలోచనలన్నిటినీ కడిగేసుకోవాలి. ఆ తర్వాత దట్టమైన అడవులు, రాళ్ళు రప్పలతో ఉన్న ఎత్తైన కొండలగుండా నడిచివెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవాలి. ఈ దీక్ష మన శరీరానికే కాదు, మన మనసుకు పెట్టే ఒక పెద్ద పరీక్ష. ఇక శబరిమల వెళ్లే దారిలో ప్రతి భక్తుడి నోట వాళ్ల గుండెల్లో ఒకే ఒక మంత్రం మారుమోగిపోతుంటుంది కదా, అదే స్వామియే శరణం అయ్యప్ప. అంటే, ఓ అయ్యప్ప స్వామి, నీవే నాకు శరణు, అంతా నీదే భారం అని అర్థం. ఇక్కడ ఒక గొప్ప నమ్మకముంది. మనం ఎంత ఫిజికల్గా ఫిట్గా ఉన్నా సరే, ఆ స్వామి ఆశీస్సులుంటేనే, ఆయన పిలుపుంటేనే ఆ 18 మెట్లు ఎక్కి ఆయన చూడగలరు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మంత్రం ఆ భక్తికి, ఆ సంపూర్ణ శరణాగతికి ఒక నిదర్శనం. ముగించే ముందు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. శబరిమల యాత్రలో అడవులు దాటాలి, ఎత్తైన పర్వతాలు ఎక్కాలి. ఇదంతా చూస్తే కష్టంగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనదేంటో తెలుసా? ఆ 41 రోజులపాటు మనస్సులో ఉండే నేను అనే అహంకారాన్ని, కోపాన్ని జయించడం. ఒకసారి చెప్పండి, భౌతికంగా ఆ కొండలి ఎక్కటం కష్టమా? లేక మనలో ఉన్న చెడును చంపేసుకొని మనసును పవిత్రంగా మార్చుకోవటం కష్టమా? నిజానికి ధర్మం, ఓపిక, నిజమైన భక్తి, ఈ లక్షణాలను మన జీవితంలో అలవాటు చేయడమే అయ్యప్పస్వామి మనకిస్తున్న అసలైన మెసేజేమో కదా. ఈ గొప్ప ఆలోచనతో మన ఈనాటి వివరణను ఇక్కడితో ముగిద్దాం. స్వామియే శరణమయ్యప్ప.